అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అని గీతలో చెప్పారు. ముందు అవ్యక్త స్వరూపమే పరమాత్మ. శుద్ధ చైతన్యం రూపం లేదు, అశబ్దం అస్పర్శం అరూపం. అది అంటే ఏమీ లేవు. ఇంద్రియం కాందదు, మనసు కాందదు, బుద్ధి కాందదు. యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. దాని నుండి సో కామయత బహుశ్యాం ప్రజాయేయేత అనే ఒక చిన్న డిస్టర్బెన్స్ నుండి, ఆ త్రిగుణాత్మ మాయ నుండి నేను అనేకమవుదునుగాక అని ప్రకటమైంది. సో దాని నుండి అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితికి వచ్చింది. అంటే సృష్టి, దాని స్థితి, మళ్ళీ లయమైన తర్వాత మళ్ళీ అవ్యక్తంకి వెళ్ళింది. అంటే మొదట్లో అవ్యక్తమే కదండి, చివరికి అవ్యక్తమే కదా, మధ్యలో మీకు అలా కనిపిస్తుంది సినిమా లాగా. సకల ప్రాణుల్లో నేను నా స్వరూపం అవ్యక్తమే, కానీ 3 గుణాల మాయ ద్వారా ప్రకటన అవుతున్నాను. బల్బు ఉన్నప్పుడు వెలుగుతుంది, బల్బు తీసేసినా కరెంట్ ఉంటుంది, కానీ మనకి వెలగదు. అంటే బల్బు వెలగమునకు అవ్యక్తమే, బల్బు తీసినప్పుడు అవ్యక్తమే, మధ్యలో బల్బు పెట్టాక వెలిగింది. అలాగా ఒరిజినల్గా అవ్యక్తమే, మళ్ళీ వ్యక్తము, మళ్ళీ అవ్యక్తము, మళ్ళీ వ్యక్తము.